మేము ఎలా అనుకున్నామో ఆయన అలాగే ఉన్నాడు. సుజిత్ అయితే చాలా బాగా చేశాడు. చాలా బాగుంది. తమిళ మ్యూజిక్ చాలా బాగుంది. బద్దలు కుట్టిండి అంతే, అయితే ఇంక చెప్పక్కర్లేదు. చాలా ఉన్నాయి. కళ్యాణ్ బాబు అయితే ఇంకా మెయిన్ హైలైట్ మ్యూజిక్ ఒకటి. అంటే కొంచెం ఎక్కువ టైం ఎలివేషన్ గురించి చూస్తున్నారు జనాలు, అలా కాదు. స్టోరీ వైజ్ కూడా చాలా బాగా తీసాడు. వెరీ గుడ్. లేదు హైలైట్స్ అసలు పవన్ కళ్యాణ్ అంతే. ఏ టు జెడ్ పవన్ కళ్యాణ్. పవన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పవన్ కళ్యాణ్ అంతే. పీకే నడుస్తుంది మూవీ. సూపర్. పవన్ కళ్యాణ్ వెరీ హ్యాపీ. శ్రేయారెడ్డి కూడా చాలా బాగా చేసింది. లేదు, మొత్తం టైం ఎంగేజ్డ్. అసలు ఇలానే కూర్చొని చూస్తా ఉన్నాం. నేనేం చెప్పలేకపోతున్నాను. స్టిల్ ఇన్ ద మూవీ ఇంకా మైండ్లో అదే నడుస్తుంది. గెట్ ఆఫ్ దట్ హై. అవును అవును, లైక్ ఒక 30 years బ్యాక్ అన్నట్టు చాలా బాగుంది. యాక్షన్ ఉంది అయినా కానీ టూ ఎంగేజింగ్ అండ్ టూ నైస్. ఇంత వైలెన్స్ ఉంది అన్న ఫీలింగే రాలేదు. చాలా బాగుంది. బ్లడ్ బాతే అయినా కానీ బాగుంది సినిమా. ఓవరాల్ గా కాదు, మొత్తం బాగుంది. ఓవరాల్ గా కాదు, మొత్తం సూపర్ సినిమా. మామూలుగా లేదు. బ్యాంక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగ. డైరెక్షన్ సుజిత్ మామూలు ఒక రేంజ్కి వెళ్ళిపోతారు. సుజిత్ హాలీవుడ్. చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. అసలు ఆయన చూడండి, నన్ను అడగండి. అసలు చూసిండే మామూలుగా లేదు. సెకండ్ షో కూడా వెళ్తున్నా మళ్ళీ రాత్రి. మాట్లాడతాడు బ్రో. నువ్వు చూసావా? నువ్వు చూడకుండా మాట్లాడడం ఆడియో చెప్పింది కదా. నువ్వు చూడు, నువ్వు కూడా ఒక రిపోర్టరే కదా. నువ్వు చూడు, చూసి మాట్లాడు. నువ్వే రాయి రివ్యూ. ఆడియో చెప్పింది అనుకో. సూపర్ సినిమా, సమస్య లేదు. చాలా బాగుంది సినిమా. ఫైట్స్ అన్న దాని గురించి అడగన్నా. చూడాలన్నా. ఎవడో ఆడియో చెప్పింది కదా, చూడాలి ఫైట్స్ కానీ అవి. మై మర్చిపోతారు. ఇంకంటే స్టోరీ అనేది ఏం కాకుండా మొత్తం అంతా మై మర్చిపోతాం మూవీ. చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు చెప్పలేమన్నమాట. అది చూడాలి, చూసి అది ఏం చెప్పి ఫీల్ అవ్వాల్సిందే అంతే. ఓకే, థ్యాంక్ యూ. హేటర్స్కి మనం ఏం చెప్తామేమండి, అది అది వాళ్ళ విషయం అండి, అంతే. పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ కి మాత్రం దివాళీ కేమ్ టూ ఎర్లీ. బొమ్మ బ్లాక్ బస్టర్. ఇంటర్వెల్ ఎలివేషన్ ఇస్ టూ గుడ్. అదేం లేదన్న, వర్త్, టోటలీ వర్త్. తమనన్న థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తే పవన్ కళ్యాణ్ కి ఇచ్చినట్టు అనిపించింది కొంచెం. బట్ దిస్ మూవీ గేవ్ ఎలివేషన్ ఫర్ ది క్యారెక్టర్ యాజ్ వెల్. అండ్ ఇఫ్ యూ సీ పవన్ కళ్యాణ్ ఈస్ 10 years బ్యాక్ పవన్ కళ్యాణ్. సో సుజిత్ exposed is acting very well. Yeah, I would say that. స్టోరీ ఉంది, స్టోరీ చాలా ఉంది. యాక్చువల్గా 2 బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ఉంటాయి. దాంతోపాటు అన్నీ లాజికల్గా ఉంటాయి. మీకు ఎక్కడ ఇది ఎందుకు వచ్చింది, ఇది అనవసరంగా వచ్చింది అని కొన్ని తెలంగాణ విలన్ కి ఇచ్చే హైప్ అసలు మామూలుగా ఉండదు. ఒక్కోటి విలన్ కి వచ్చే బీజిఎం కూడా బాగుంది. అసలు బీజిఎం ఇస్తారు. వాళ్ళ హైలైట్ విలన్ ని ఎలా చూపిస్తారంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ లా చూపించిన తర్వాత అప్పుడు లాస్ట్ లో క్లైమాక్స్ లో విలన్ ని ఫైట్ చేయడం, ఆ సీన్ మాత్రం సూపర్ గా ఉంటుంది.